స్తోత్రం కలుగుగాక. మరి సమయం వచ్చిన దేవునికి కూడి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి 26 పుస్తకాల్లో మరి ఎన్నో అమూల్యమైన మాటలు ఉన్నాయి, కానీ కొన్ని మాటలు మరి చదవాలని ఆశపడుతున్నా. కాబట్టి మరి సామెతలు ఎవరు రాశారండి? సొలొమోను రాశారు. మరి 31 పాఠం ఉంది దీంట్లో. మరి 31 అధ్యాయాలు కూడా మరి సొలొమోను గారే రాశారా? అయితే 30 అధ్యాయము 31 ఈ సొలొమోను గారు రాయలేదు, కానీ 30 అధ్యాయము మరి అక్కూరు రాశాడు. మరి 31 అమీలేకు అనే భక్తుడు అమ్మతో ప్రేరేపించబడి దేవుని చేత మరి రాయబడింది. కాబట్టి మరి ముందుగా మరి సామెతలు 30వ అధ్యాయము 1వ వచనం చదివి సహాయం. దేవోక్తి అనగా ఏకే కుమారుడైన అగూరు మాటలు. ఆ మనుషుడు ఇతియేలునకును ముఖాలునకును చెప్పిన మాట. దేవునామ స్తోత్రము కలుగును గాక. చాలా మొదట వచ్చిన చదవమన్నాను చాలు. అయితే చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రములు ప్రభా నా తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, ఇదిగో నాయన ఇప్పుడు వరకు ప్రభా నా తండ్రి మీరు పాటలో మహిమ పొందారు, క్రమముగా నడిపించారు. అందును బట్టి నీకే వందనాలు స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన ప్రభా తండ్రి, ఇదిగో నాయన ఇదిగో ప్రభా అగూరు పలికిన మాటల్లో ప్రభా నా తండ్రి కొన్ని మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నా. ఎందుకంటే ప్రభా నా తండ్రి ఆశపడ్డ ప్రాణముని తృప్తిపరిచే దేవుడవు, గొప్ప దేవుడవు నాయన, ప్రేమపూర్ణుడా నీకు వందనాలు ప్రభా నా తండ్రి. అంతేకాదు ప్రభా నా తండ్రి ఇదిగో నాయన ఇర్మియాకి ప్రభా నా తండ్రి నోటికి తోడై ఉన్నట్లు ప్రభా నా తండ్రి అయ్యా మీరు నాకు తోడై ప్రభా నా తండ్రి పలికించమని అడుగుచున్నాం రాజా, నీకే స్తోత్ర. ఎందుకంటే ప్రభా మానవుడి జ్ఞానం ప్రభా నీ లోకమునకు ఎదితనం వంటిది, కానీ ప్రభా నా తండ్రి నీ విచ్చు జ్ఞానము నా తండ్రి ఇదిగో ప్రభా నాయన సర్వసత్యములో నీకు నడిపిస్తుంది ప్రభా. కాబట్టి నా తండ్రి ఈ వాక్యం వివరిస్తుండగా నా తండ్రి అయ్యా ఏ విధంగా నాయన వివరించాలో నాకు తెలియపరిచి మీరు నాలో ఉండి మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ శక్తి కలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఒకసారి చదవండి. దేవోక్తి అనగా పలికిన మాటలు. ఆ మనుషుడు చెప్పిన మాట. దేవునామ స్తోత్రము కలుగును గాక. మరి ఇక్కడ అగూరు ఇద్దరితో ప్రస్తావిస్తూ చెబుతూ ఉన్నాడు. కింద వచ్చింది చదవరా. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన కూడా నాకు లేదని చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రతి ఒక్కరము కూడా ఎక్కడికైనా వెళ్ళాలి, లేకపోతే మన గురించి మనం ఎదుటి వారికి చెప్పాలంటే మనం ఏం చెప్తామంటే మనము మన గురించి ఎంతగానో గొప్పగా చెప్పాలని ఆశపడుతూ ఉంటాం, సహజంగా మానవులం కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే అగూరు ఇద్దరితో ప్రస్తావిస్తూ అన్నాడు, మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అన్నాడు. కాబట్టి పశువు అంటే అర్థం ఏంటంటే మరి మనం అంటూ ఉంటాం కదా, అరే ఎంత కొట్టినా కానీ నీడు ఏంట్రా మాట్లాడో ఇటంటే అటు వెళ్తాడు, అటు వెళ్తే ఇటు వెళ్తాడు, ఈ పశువు మంచిరాయుడు అని మనం సహజంగా మనం అంటూ ఉంటాం. కానీ అటువంటి తగ్గింపుతో అగూరు ఏం చెబుతున్నాడంటే వాళ్ళిద్దరికి కూడా మరి ఆయన గురించి గొప్ప చెప్పుకోవాలా. మరి వాళ్ళిద్దరితో కూడా నేను ఇంత గొప్పవాడిని, లేకపోతే నేను ఇటువంటి వాడిని, నేను అటువంటి వాడిని గొప్పలు చెప్పుకోలేదు. కానీ ఆయన ఏం చెబుతున్నాడంటే మీలాంటి మనుషులలో కూడా నేను
కాదు అని చెబుతున్నాడు. అంటే నేను ఒక పశుప్రాయుడు వంటి వాడినని చెబుతున్నాడు. కాబట్టి మనం ఆయన అంత తగ్గింపు కారణం ఏంటంటే మరి ఆయన గురించి మరి ఈ 66 పుస్తకాల్లో కూడా మరి అక్కడ కూడా లేదు. మరి ఈయన రాజు అని లేదు కానీ, ప్రవక్త అని లేదు కానీ, దేవుడు అగురుతో చక్కగా మాట్లాడిస్తూ ఒక అధ్యాయం రాయించాడు అన్నమాట. కాబట్టి ఏమన్నాడంటే నరులలో అన్నాడు. కాబట్టి మనము నరులలో ఉన్న మనము ఏ విధముగా మరి ఉన్నాము అనేది మరి ఆలోచన చేయాలి. మనం సహజంగా మనం నరులలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనం ఎలా బ్రతుకుతున్నాము, మనం ఎలా నడుస్తున్నాము అనేది మనం తెలుసు. కాబట్టి అలా తెలియకుండా ప్రవర్తించడానికి ఈరోజు సహజంగా ఆదివారం పునరుద్ధాన దినం. కాబట్టి దేవుడికి ఆ సమయాన్ని ఇచ్చామనుకో ఏమంటారంటే వాడు చాలా మంచివాడురా అని అంటాం. లేదనుకో అరే దేవుడికి సమయాన్ని ఇచ్చినా గానీ ఆ సమయాన్ని దేవుడికి ఈడు అప్పచెప్పలేదు, ఈడు పెద్ద ఎదవా అని అంటాం. లేకపోతే ఈడు పెద్ద పశువుతో సమానం బాబు, దేవుడు ఇంతగా కాపాడి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంత బలాన్ని ఇచ్చి దేవుడు కాపాడుతుంటే ఈడేంటో బాబు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నాడు అని అంటాం. కానీ ఆయన అంటూ ఉన్నాడు, ఆయన చాలా తగ్గింపుతో నేను నరులలో కూడా చాలా తగ్గింపుతో అంటూ ఉన్నాడు. కాబట్టి నిశ్చయముగా అన్నాడు. కాబట్టి నరులలో నా వంటి కింద ఒకసారి తెలియదు నరులకున్న వివేచన అంటే మనకి తెలుసు ఒక మంచి ఒక చెడు అనేది తెలుసు, కానీ ఆ కొన్న ఆలోచనలో కూడా నాకు అటువంటి ఆలోచన అనేది లేదని చెప్తూ ఉన్నాడు. కాబట్టి చదవర కింద జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. అయితే మరి ఇక్కడ ఏమన్నాడంటే నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానమైనను నేను పొందలేదు అంటున్నాడు. కాబట్టి జ్ఞానాభ్యాసము అనగా మరి ఏమిటి? మరి జ్ఞానంగా ప్రవర్తించడానికి చాలా తెలివితేటలకు గలవాడుగా అని అంటాం. జ్ఞాన అభ్యాసం అంటే ఆ జ్ఞానాన్ని పట్టుకొని ఏం చేస్తానంటే వృద్ధి చేసుకుంటాం అన్నమాట. ఓ మాటలు చెప్పాలి, ఇప్పుడు మనం ఉన్నాము ఒక పనికి వెళ్ళినప్పుడు ఆ పనిలో మనం ఇంకా నాణ్యత నేర్చుకున్నాం అనుకో ఏమంటాడంటే అరే వీడు చాలా తొందరగా నేర్చుకున్నాడు పని, అంటే వీడు చాలా తెలివితేటలు గలవాడురా అని చెబుతాడు. కానీ ఇక్కడ ఏమంటాడంటే జ్ఞానాభ్యాసం చేసుకుని అంటే ఆయన జ్ఞానాన్ని కూడా నేను ఎలా వివరించాలో కూడా నాకు తెలియదు అని అంటున్నాడు. కాబట్టి మనము ఆయన ఇచ్చిన జ్ఞానంతో మరి మనము ఎలా బ్రతుకుతున్నాము అనేది కూడా మనం అంతరాత్మలో పరీక్షించుకోవాలి. ఎందుకంటే మరి దేవుడు ఏమన్నాడంటే 6 దినాలు కూడా మీరు కష్టపడి 7వ దినమున మీరు నా సన్నిధికి రండి అని చెబుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే 6 దినాలు కష్టపడి 7వ దినం రాగానే మనకి ఎవరు గుర్తు వస్తారంటే చుట్టాలు గుర్తుకు వస్తారు. కొందరికి సహజంగా, మరి కొందరికేమో యవనస్తులకు సినిమాలకు వెళ్ళాలని ఆలోచించేస్తూ ఉంటారు. కానీ ఆయన యందు భయభక్తులు గలవారు ఏం చేస్తారంటే ఈ రోజు పునరుద్ధాన దినము కాబట్టి నా దేవుడు ఆయన 3 గంటలన్నా మన దేవుని ఆరాధించాలని చెప్పి మనం కొంత భయంతో వచ్చినా మరి కొంత భయంతో మనము వెనకడికి చేస్తూ ఉంటాం. ఎట్లంటే మరి 3 గంటలే కదా మనం వెళ్ళకపోతే దేవుడు ఏదో కొడతాడు అన్నట్టు ఏదో వస్తాం. కానీ కొందరు మనలో వచ్చే వాళ్ళలో కూడా మనస్ఫూర్తిగా వచ్చి పూర్ణ హృదయముతో పూర్ణ శక్తితో ఆరాధించే వారు కూడా చాలా మంది ఈ రోజుల్లో చాలా తక్కువైపోయారు. కానీ నేను ఒక మాట చెబుతూ ఉన్నాను, అగురు చక్కగా పలుకుతూ ఉన్నాడు. 7వ వచ్చిన ఒకసారి చదవరా తల్లి. దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమైనను దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. చదర కింద ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. దేవుని నామ స్తోత్రము కలుగును గాక. మరి ఈ 66 పుస్తకాల్లో కూడా
మరి ఈ మాటలు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆయన మాటలు దేనితో కూడా మనం పోల్చలేము. ఎందుకంటే అమూల్యము కంటే కూడా చాలా విలువైన మాటలు. కానీ అగూరు ఫస్ట్ లో ఆయన పరిచయం చేసుకున్నప్పుడు ఏమన్నాడంటే, నేను మనుషులలో చెప్పుకోవంతటువంటి కాదు కానీ నేను పశుప్రాయుడు వంటి వాడిని అన్నాడు. కానీ కిందకు వచ్చేవాడికి ఆయన ఏమన్నాడంటే, దేవుడితో 2 మనవలు చేసుకున్నాడంట. కాబట్టి ఈ 2 మనవలు నేను చేసుకొని చున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము, అనుగ్రహించమంట. కాబట్టి అయ్యా మరి మనం అనుకుంటూ ఉంటాం, అయ్యా మనం ఏమంటామంటే, అయ్యా ప్రభు మరి నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడనుకో. మరి సొలొమోను ఆ రోజుల్లో మరి జ్ఞానాన్ని అడిగాడు. మరి జ్ఞానాన్ని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీ ముందు తరములో కానీ వచ్చే తరములో కానీ ఇంకెవరో కూడా నీ అంత జ్ఞానవంతుడు లేడని చెప్పాడు. ఎందుకంటే మీ శత్రువుల ప్రాణము నేను అడగలేదు, కానీ నీకున్న రాజ్యములో నీకు బంగారం కావాలని, నీకున్న ఆస్తి కావాలని చెప్పి అడగలేదు, ఆశపడలేదు. కానీ నువ్వేమడిగావంటే జ్ఞానాన్ని అడిగావు. కాబట్టి నీకు సర్వ సంపదలు కూడా నేను ఇస్తున్నాను అన్నాడు. అదే విధముగా ఇక్కడ ఏమన్నాడంటే అహూరు, నేను 2 మనవులు చేసుకొని చున్నాను, వాటిని నాకు చనిపోకముందు నాకు అనుగ్రహించు. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు కూడా అడగాలి. ఎందుకంటే మనం కన్నురెప్పపాటున మనం కనుమూసామంటే ఎక్కడుంటామో తెలియదు. కానీ ఇక్కడ అగూరు ఏమన్నాడంటే, చనిపోకముందు నాకు వాటిని నాకు అనుగ్రహించు అన్నారు. కాబట్టి మనము కూడా మన జీవితంలో అవి కూడా మన కింద ఉన్న భాగంలో మనం చదువుకుంటే, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము, వ్యర్థమైన వాటిని అంటే పనికిరాని వాటిని నా దగ్గర పెట్టకు, నాకు కనపడకుండా చేయను ఆయన, అంతేకాని అబద్ధములను నాకు దూరముగా ఉంచి. ఎందుకంటే ఈ రోజుల్లో సహజంగా మానవుడు ఏ విషయంలో కూడా మాట తప్పకుండా బ్రతకలేని రోజులు పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే సహజంగా ఉన్నది ఉన్నట్టు మనం చెప్పాలి, కానీ ఏదో ఒక సందర్భంలో కొన్ని మంచి చేయాలని కూడా కొన్ని చేస్తూ ఉంటామంటే, అరే బాధపడకూడదని చెప్పి కొన్ని మాటలు మనం ఏదో మాట సందర్భంలో మరి అంటూ ఉంటాం. కానీ వ్యర్థమైన అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను నాకు ఐశ్వర్యమునైనా నాకు దయచేయకు. ఎందుకంటే నేను పేదవాడిని అనుకో, నేను పేదవాడిని అయితే నేను ఎలా బ్రతకాలి? మనుషులు అందరూ బాగా బ్రతుకుతున్నారు, నేను చూస్తే మరి ఇంత దరిద్రంగా బతుకుతున్నాను. కాబట్టి నేను దరిద్రంగా బతకకుండా నేను ఒక రాజులాగా బ్రతకాలి అంటే మరి పేదవాడు ఏం చేస్తాడంటే ఏదో రకంగా మరి దొంగగా మారాల్సిందే. ఎందుకంటే ఆ పేదరికములోనే ఉంటే మరి నేను అందరూ బతుకుతున్నారు కదా అని మరి బ్రతకాలని తనకు కూడా ఆశ ఉంటుంది. కాబట్టి ఆయన ఏమో మరి దొంగగా మారాలి. కాబట్టి నాకేమన్నాడు అక్కడ, చిన్న వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరం ఉంచి, పేదరికం అనుకో నేను తక్కువవాడిగా ఉండి నేను నీ ఎదురుగా నేను దోషిని అయిపోతానేమో అని అంటూ ఉన్నాడు. అదే వ్యర్థమైన పేదరికం ఐశ్వర్యమునైనాను నాకు దయచేయకుము అన్నాడు. అల్లుడు ఒకసారి అన్నాడు, ఐశ్వర్యమునైనాను నాకు దయచేయకము. ఎందుకంటే ఐశ్వర్యం ఎక్కువ ఉందనుకో నరుడు ఏం చేస్తాడంటే కొంతగా అక్కడ దాకేందుకు ఇప్పుడు ఒక అనుకోకుండా మరి ఎవరికి నాకేముందో గవ్వుకున్నా, నాకు స్థలం లేదు, నాకు ఒక ప్లేస్ వచ్చింది, నాకు ప్లేస్ వచ్చినాక బావగారు నేను పిలిచేయడానికి ప్రేమతో మా బావగారు ఒకసారి 2 సార్లు ఆ బాగానే పలకరిస్తా. నేను కొద్దిగా పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాను అనుకో, ఆటోమేటిక్ గా ఏమైపోయిందంటే ఈ మనిషిలో యుగో అనేది వచ్చేస్తుంది. బావా అన్న రమ్మన్నా మనకు ఒకసారి 2 సార్లు వస్తాను, సార్ బావా నాకు ఎక్కడ బావా చాలా బిజీగా ఉంది కాబట్టి నేను రాలేను, ఏమనుకో మాకు అంటాం. కాబట్టి ఈ ఐశ్వర్యం వచ్చిందనుకో మానవుడికి కళ్ళు నెత్తినెక్కితే కాబట్టి అటువంటిది కూడా నాకు ఐశ్వర్యం కూడా వద్దు అని దేవుడి దగ్గర చక్కగా అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే దాని వలన ఏమవుతుందంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటాడు మానవుడు. కాబట్టి మనం అలా దూరం అవ్వకుండా ఉండాలంటే మరి దాని కింద మాటల్లోనే ఏమంటాడంటే, తగినంత ఆహారము ఒకసారి చదరా, పూర్తిగా చదరా, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి దేవుని నామ స్తోత్రము కలుగును గాక. మరి ఈ మాటలు నిజమే కదండి, అవునా కాదా? మరి వాక్యాలు మరి దేవుడి ముందుగానే తెలియవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ తగినంత ఆహారం నాకు ఉందనుకో, నాకు అనుగ్రహింపు, ఎక్కువైన ఎడల ఏం చేస్తానంటే యెహోవా ఎవడైనందునేమో. ఎందుకంటే నాకు ఎక్కువ ఉందనుకో నేనేం చేస్తానంటే నన్ను మించిన వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రపంచంలో లేరు అనుకో, నాకున్నది కొంత అయినా కానీ ఆ కొంత దాన్ని బట్టి నేనేం చేస్తానంటే దేవుడిని పక్కన పెట్టేసి నేనేం చేస్తానంటే నేనే గొప్పవాడిని అని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి అటువంటిది రాకుండా ఉండాలంటే మరి నాకు అవి దూరంగా ఉంచాను. ఎక్కువైన యెహోవా నేను ఎవడనని విషాదిస్తాను. కాబట్టి నాకు ఎక్కువైందనుకో
నేను సంపాదించుకున్న జీతం ఇది, నేను కష్టపడిన సొమ్ము ఇది, కాబట్టి ఈ కష్టంతో నేను కొనుక్కున్నా అని మానవుడికి ఏమైపోతుందంటే ఒక గర్వం అనేది వచ్చేస్తూ ఉంటది. కాబట్టి ఇది మనకి ఉండకూడదని చెప్పి మరి చక్కగా మనకి వివరిస్తూ ఉన్నాడు. వ్యర్థమైన వాటిని ఆపదములు నాకు దూరంగా ఉంచాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే తగినంత ఆహారము మాకు దయచేయి. ఎందుకంటే తగినంత ఆహారం ఉందనుకో అది ఎప్పుడు కూడా మరి లేదు అని మరి ఉన్నది అని కూడా ఎప్పుడు కూడా ఆలోచించకుండా ఉంటాడు. కాబట్టి మరి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము మరి ద్వితీయోపదేశ కాండం ఒకసారి తల్లి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18 చూడవా. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయువాడు ఆయనే. దేవుని నామము స్తోత్రము కలుగును గాక. మరి ఈ మాటలు ఎవరు రాశారండి? ద్వితీయోపదేశ కాండములో ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు మోషే గారు రాశారు. కాబట్టి ఏమంటాడంటే ఆయన నీవు చదవడానికి చదవతలే. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకుని వాళ్ళను ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు నేటి వలె స్థాపింపవలె మీరు భాగ్యము సంపాదించుకున్నట్టు ఆయనే. దేవునామ స్తోత్రము కలుగును గాక. మరి ఇక్కడ మరి ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడని మరి ఒక సర్టిఫికేట్ పొందిన ఒక మోషే గారు చక్కగా వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మనకున్న ఆస్తే గాని, మనకున్న ఆరోగ్యమే గాని, మనకున్న బండ్లే గాని, మనకున్న సంపదే గాని, మనకి సమస్తము కూడా ఎవరిచ్చారు? యెహోవానే మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని ఏలయనగా మీ పితరులతో ప్రమాణము చేసినట్టు. మన పితరులు ఎవరండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఏం చేశాడు? ఆయన నిత్య నిబంధన చేశాడు. కాబట్టి ఆయన మీ పితరులతో చేసిన ప్రమాణమును చేసుకున్నట్లు నిబంధనను నేటి వలె స్థాపింపవలని మీకు భాగ్యము అంటే మీరు సంపాదించుకుంటుంది ఎవరి వలనంటే ఆ దేవుడు మనకే సామర్థ్యం ఇచ్చిన కొలది. అంతేగాని ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటూ ఉంటారంటే ఇది నా కష్టము, ఇది నా స్వాస్థ్య జీతము కాబట్టి అని మనుషుడు విరవీగుతూ ఉన్నాడు. కానీ మనం అలా అనకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకి అనుగ్రహించాల్సిందే. ఏదైనా కానీ మరి ఈరోజు నేను బలంగా ఉండాలి అంటే నేను ఏదో తింటం వల్ల రాదు, కానీ ఆయన జ్ఞాపకాల్లో నేను ఉండబట్టి నాకు ఈ ఆరోగ్యాన్ని ఇవ్వగలిగాడు. అంతేగాని మరి ఈరోజు నేను ఇలా చెప్పగలుగుతున్నాను అంటే అది నా గొప్పతనం కాదే, కానీ మా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఒకటి, ఆయన కూడా నన్ను జ్ఞాపకాలలో ఉంచుకోబట్టి నేను ఇలాగ చెప్పగలుగుతానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని మనము మర్చిపోకూడదు. ఎందుకంటే మర్చిపోకుండా ఆయనని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న మరి వచ్చిన అట్లాగే సామెతలు ఒకసారి తీరొకసారి చిన్న మాట చెప్పి ముగిచేస్తాను. సామెతలు 5:19 తీరా. సామెతలు 5:19 చదివేది. ఆమె అతి ప్రియమైన లేడీ. 5:19 రా. ప్రసంగి సారీరా ప్రసంగి. మరియు దేవుడు ఒకనికి దాన్ని సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగిందని అనుకునవలెను. దేవునామ స్తోత్రము కలుగును గాక. మరి ఇక్కడ జ్ఞాని మహాజ్ఞాని ఏమంటున్నాడంటే మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి దాని యందు అనుభవించుటకు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని అనుకోనవలెను. మరి మోషే గారు కూడా ఏమన్నాడు అక్కడ?
మరి అక్కడ మరి పితరులతో చేసిన ప్రమాణం కాబట్టి ఆయన సామర్థ్యాన్ని మీకు ఇచ్చాడు కాబట్టి మీరు సంపాదించుకున్నారు. ఇక్కడ మరి మహాజ్ఞాని ఏమన్నాడంటే ఇక్కడ చక్కగా వివరించాడు. ఏమన్నాడంటే వీలు కలుగు చేసిన అతనికి ఆ స్థితిని దేవుడి ఆశీర్వాదము వలన కలిగినదని మనం అనుకోవాలి. ప్రతి ఒక్కరము కూడా మరి ఎప్పుడైతే దేవుని వలన కలిగినది అని ఎప్పుడైతే మనము అనుకుంటామో ఎప్పుడైతే మనం అలా హృదయపూర్వకంగా అనుకుంటామో దేవుడు ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకా అనేక ఆశీర్వాదాలు ఇవ్వడానికి కూడా మనకి దేవుడు దాచి ఉంచిన మేలులు మనం అన్ని కూడా అనుభవించడానికి దేవుడు మనకి ఇస్తాడు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఏం చేయాలంటే ఇది నా వలన కలిగినది కాదు కానీ దేవుని దయ వలన మాత్రమే కలిగిందని ప్రతి ఒక్కరు కూడా మరి నమ్మి మరి అలాగే మరి దేవుడే ఇస్తాడని చెప్పి ప్రతి ఒక్కరము కూడా మరి మనస్ఫూర్తిగా అంగీకరించి ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ముందుకు నడిచిపోతూ ఉంటే ఆయనే మనకి ప్రతి ఒక్కటి కూడా సామర్థ్యం కొలది ఆయన శక్తిని అనుగ్రహించి మనకేం చేస్తాడంటే మనకి ఏదైతే కావాలో మరి అక్కడ అగూరు అన్నాడు. ఏమన్నాడు? నేను చనిపోకముందు వాటిని నాకు 2 అనుగ్రహించమని 2 మనవలు అన్నాడు. కాబట్టి మనము కూడా మాకు అయా పేదరికమైన ఒక రాయి దయచేయదు, ఎందుకంటే ప్రభువా నేను పేదవాడినే నీకు నేను విరోధిని కాకూడదని మనం కూడా దేవుడిని అడిగినట్లయితే దేవుడు కూడా మరి సొలొమోనుతో మరి మోషే గారితో మరి ఆ అగురుతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడి సమృద్ధి అనుగ్రహించును గాక. ఈ చిన్న వాక్యము దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని సమయాన్ని సేవకులకి ఇద్దాం. స్తోత్రములు ప్రభువా నా తండ్రి, మహాపరిశుద్ధుడా, మా తండ్రి, ఇదిగో నాయన ఇప్పుడు వరకు నా తండ్రి ఇదిగో ప్రభు అగూరు పలికిన కొన్ని మాటలు ప్రభా నా తండ్రి ఆయా కొన్ని మాటలు తెలియపరిచారు. అందుని బట్టి నీకు స్తోత్రములు నాయన. అవును ప్రభా పేదరికమైన వచ్చినప్పుడు ప్రభా అయ్యా నేను దొంగనై ప్రభా నా తండ్రి దోషినని ఎదురుగా దోషినవుతాను ప్రభా నా తండ్రి. కాబట్టి నాయన తగినంత ఆహారం నాకు దయచేయి అన్నాడు ప్రభా నా తండ్రి. అవును ప్రభా అయ్యా ఏ నాటికి చాలి నాటికి మాకు అనుగ్రహించండి నాయన. ఇదిగో ప్రభా నాయన అయ్యా ఈ లోకంలో ఉన్న ధనుల సంపదలు ప్రభా నా తండ్రి ఇదిగో శాశ్వతము కాదు కానీ ప్రభా శాశ్వతమైన వాడు నీవే ప్రభా నా తండ్రి. ఇదిగో నాయన అయ్యా నీ బిడ్డలకు ప్రభా నా తండ్రి ఏది అక్కరగా ఉన్నదో ప్రభా నా తండ్రి నీకు తెలుసు ప్రభా నా తండ్రి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా నీ నామములో మాకు సమృద్ధిని ఇచ్చి అనుగ్రహించి నడిపించు వాడవై ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన సొలొమోను కూడా ప్రభా నా తండ్రి ఇదిగో నాయన అయ్యా మీ సామర్థ్యము కొలది ప్రభా నా తండ్రి దేవుడు ఇచ్చినదని మీరు అనుకోవాలని ప్రభా నాయన చెప్పారు ప్రభా నా తండ్రి. అవును నాయన ఇదిగో నాయన మాకు కలిగినదన్నీ కూడా ప్రభా నా తండ్రి నీ వలన మాకు కలిగినవే ప్రభా నా తండ్రి. అవును ప్రభా నా తండ్రి స్తోత్రములు ప్రభా నా తండ్రి. ఇంతే కాదు నాయన మోషే గారు కూడా ప్రభా నా తండ్రి అయ్యా నీకు సామర్థ్యం అంటే ప్రభా నాయన మాకు ఇచ్చి శక్తినిచ్చి ప్రభా నా తండ్రి అయ్యా మేము ఉన్నామంటే మా శక్తినిచ్చి మమ్మల్ని నడిపించే దేవుడు నీవని ప్రభా నా తండ్రి అయ్యా మా చెప్పి ఉన్నాడు ప్రభా. అవును నాయన మాకు కూడా ప్రభా నా తండ్రి అయ్యా మాలో లోపాలు ఉంటే ప్రభా నాయన సరిచేసి ప్రభా నా తండ్రి అయ్యా మీలో మా ప్రభా నా తండ్రి స్థిరమైన మనసును ప్రభా నాయన మా అందరూ కూడా కలిగించి ఇదిగో ప్రభా నాయన ఇదిలో కొనసాగిపోయే జీవితాన్ని అనుగ్రహించి సహాయం చేయమని. అంతేకాదు ప్రభా నాయన సేవకు నిలబడుచుండగా నా తండ్రి మీ సిలువ చాటును మరుగుపరిచి మా అందరికి కావాల్సిన వర్తమానాన్ని ప్రభా మీరు మాకు అందించమని. ఇదిగో ప్రభా వర్తమానం ద్వారా ప్రభా నాయన అయ్యా ప్రభా నా తండ్రి మా అందరి హృదయాల్లో ప్రభా వాక్యము నాయన నీరు కట్టి ఫలింప చేసి ప్రభా మీరు మాత్రమే మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ శక్తి కలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్ర హల్లెలూయా. మనకు కలిగిన దాంతోనే స్తోత్ర. ఎనభై 88వ కీర్తన మొదట వచ్చిన చదువుదాం. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, యెహోవా నాకు రక్షణకర్తకు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టినప్పుడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొర్రకు చెవియొగ్గుము.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు. కృపాకనికం గల మా తండ్రి, దయగల మా యేసు, కొద్ది నిమిషాలు నీ సన్నిధి మాకు ఇచ్చి సదును లేఖనాల నుంచి విరిచి ఒడ్డించమని, ఆత్మీయంగా బలపడినట్లు కృప చూపి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మళ్ళీ ఒకసారి 88 కీర్తనలు 88వ కీర్తన మొదట వచ్చిన. యెహోవా నాకు రక్షణకర్తకు దేవా, నీ రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరబెట్టినప్పుడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవివొగ్గుము. స్తోత్ర. ఎవరు ఈ మాటలు మాట్లాడుతున్నారు? కోరాహు కుమారులు రాసిన కీర్తన. ఈ కీర్తన చదివిన భాగంలో ఆత్మీయ అర్థం ఏంటంటే, ఈ కోరాహు కుమారులంట భయంకరమైన ఆపద నుంచి బయటపడ్డారు. తెలుసా మీకు ఆ సంగతి? ఎప్పుడు తన తండ్రి కోరాహు దేవునికి దైవజనుడికి విరోధంగా పాపం చేసినప్పుడు ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు ఏమయ్యారయ్యా అంటే దేవునికి దగ్గరగా వచ్చారంట. స్తోత్ర. ఎప్పుడు వచ్చారు, ఏ స్థితిలో వచ్చారంటే చూద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండము 16వ అధ్యాయం 32వ వచనం నుంచి చదువుదాం. త్వరగా. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సామర్థ్యమును స్తోత్ర. వారి కుటుంబములో ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మింగివేసెను. వారు సమాజములో ఉండకుండా. స్తోత్రం. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడో మనం ఆలోచన చేస్తే, ఈ కోరాహు కుటుంబం, కోరాహుతో ఉన్నటువంటి కొంతమంది వీళ్ళందరూ దేవునికి విరోధముగానో పాపం చేసినప్పుడు దేవుని దగ్గర వీళ్ళు విచారణ చేస్తే, ఈ కోరాహు కుమారులంట వారికి ఆపద సంభవించినప్పుడు, తెగులు సంభవించినప్పుడు వారి కట్టికి చీకటిలో నుంచి అంట వారిని దేవుడు విడిపించాడు. ఏ విధంగా విడిపించాడు, ఎలా విడిపించాడండి ఇక్కడ అంటున్నాడు చూడండి. నా దేవా యెహోవా, చదువు 88వ కీర్తన. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరబెట్టిన నాడు నా ప్రార్థన నీ సన్నిధికు చేరునుగాక. నా మొరకి చెవియొగ్గుము. స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కోరాహు కుమారుల ద్వారా మనం ఒక పాఠం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఏంటి పాఠం అంటే, లోకము నుంచి, అంధకారం నుంచి విడుదల పొందిన మనం అనుదినము దేవుని మందిరములో, దేవుని సన్నిధానములో మనం ఏమి చేయాలయ్యా అంటే, రక్షణానందముతో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసే వారమై ఉండాలి. ప్రతి మనిషికి, రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి ఏముండాలయ్యా అంటే రక్షణానందం ఉండాలి. ఆ ఆనందము ఇదిగో కోరాహు కుమారుల్లో మన కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. ఇక్కడ అంటున్నాడు, యెహోవా నాకు రక్షణకర్తకు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరబెట్టినప్పుడు నా ప్రార్థన. స్తోత్రం.
అయ్యా భయంకరమైన ఆపదలో మేము ప్రార్థన చేయకుండానే మమ్మల్ని విడిపించేవే, భయంకరమైన ఆపద నుంచి మమ్మల్ని తప్పించావు కదా, ఇక మేము ఎట్టి వెళ్ళాం? మేము మీ సన్నిధానంలో మిమ్మల్ని అంటుకట్టుకొని జీవిస్తాం. మా రక్షణకర్తవు నీవే, మాకు నెమ్మదిచ్చేవాడు నీవే, శ్రమలలో మాకు తోడై ఉండేవాడు నీవే అని కోరహ కుమారులంట దేవుని సన్నిధానంలో నివాసము చేయటకు ఇష్టపడ్డారు. అదే కీర్తన 22వ కీర్తన మొదట వచ్చిన ఒకసారి చదవండి. అదే కీర్తన 22 మొదట వచ్చిన, నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాడుతివి, నన్ను రక్షింపగా నా ఆర్తధ్వని వినక నువ్వేళ దూరముగా ఉన్నావు. స్తోత్రం. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి ప్రవచనం. యేసు ప్రభు వారు మనకు ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు, ఒక మాదిరిని పెట్టాడు మన ముందు. ఏంటి అంటే ఆపద సమయంలో నువ్వు దేవునికి మొర్రపెట్టేవాడే ఉండాలి. దేవా నన్ను మర్చిపోయావా, నన్ను విడిచిపెట్టావా, నన్ను రక్షించుకున్నావు కదా, నీ రక్తంలో కడిగావు కదా ప్రభు అని చెప్పని ఈ కోరాహ కుమారులు దేవుని సన్నిధానంలో దేవుని పాదాల పట్టుకొని అడుగుతున్నారు. మీరు విడుదల పొందారు, భయంకరమైనటువంటి మరణము. మరి వారు చూడండి, పాతాళంలోకి వెళ్ళిపోవలసిన వారు ఏ విధంగా రక్షించబడ్డారు, ఏ విధంగా దేవుని సన్నిధానంలో క్షేమంగా ఉన్నారు అని అంటే 84వ కీర్తన 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే పిల్లరా, అక్కడ చక్కని మాట కోరహ కుమారులు వాడతారు. సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా నా రాజా, నా దేవా నీ బలిపీఠమునద్దనే పిచ్చుకులకు నివాస స్థలము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోయలకు గూటి స్తలము. హల్లెలూయా. చూసారా, వీళ్ళంట సైన్యములకు అధిపతి యెహోవా. యెహోవా వేరు, సైన్యాలకు అధిపతి. అంటే అధిక శక్తి కలిగిన దేవుడు. ఈ లోకములో ఇదిగో మేము బలహీనమైనప్పుడు, ఈ లోకములో మేము అన్నిటికీ కొట్టుకుపోతున్నప్పుడు ప్రభువా ఇదిగో నీ సన్నిధిలో మాకు స్థావరం దొరికింది. నీ బలిపీఠం దగ్గర మేము నివాసం చేయుటకు మాకు అవకాశం వచ్చింది. కాబట్టి నీవే మాకు రక్షణకర్తవి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఈ ఆలోచన ఉండాలి, ఇక నీకు లోకమైన ధ్యాస రాకూడదు. వీరికంట భయంకరమైన ఆపదలో కటిక చీకటిలో మరి దేవుని సన్నిధానంలో వీరు సంతోషిస్తుందంట. వాళ్ళ హృదయం, ఏ కీడు నాకు సంభవించలేదు, ఏ బలహీనత మాకు రాలేదు గనక యెహోవా నీవే మా రక్షణకర్తవు అని వారు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్టుగా 88వ కీర్తనలో మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, మళ్ళా వాళ్ళే ఏమంటున్నారంటే 42వ కీర్తన 5వ వచనంలో చూస్తే పిల్లరా, 42వ కీర్తన, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నీవెలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తకు దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను స్తోత్రం చేద్దామా. ఏం చేస్తారంట? అరే వారు ప్రార్థన చేయలేదు, ఉపవాసం ఉండలేదు. దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే వారు కనపడ్డారో వారు ప్రతి విధమైన దోషాలు దేవుడికి అప్పేశారు. ఆనాటి నుండి వారంతా ఏం చేశారంటే వారికి లోకం లేదు. వారు దేవుని సన్నిధానంలో ఎలా ఉన్నారో అంటే సంతోషం కలిగి ఉన్నారు. వారు ఆనందానికి ఆనకట్టలేవు. అరే రక్షణ పొందేవంటే నువ్వు దేవుని సన్నిధానం నీకు ఆనందం లేదు. రక్షణ పొందిన వారి ముఖాలలో ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆ యొక్క తేజస్సే కనపడదు. ఎలా ఉంటారా అంటే నా సొమ్మంతా ఎవరో తినేసాడు బాబా అన్నట్టు ఉంటారు. దేవుని బిడ్డలారా లోకంలో ఏమి లేదు. వీరిని చూస్తే
అంధకారమైనటువంటి పరిస్థితి నుంచి కోరాహు కుమారుల దేవుడు విడిపించాడు. అది జ్ఞాపకం చేసుకుని అనుదినం వారు ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధానంలో నా రక్షణకర్తకు దేవా నేను మొరబెట్టినప్పుడు నా ప్రార్థన అంగీకరించు, నా ప్రార్థన చెవియొక్కము. మేము ప్రార్థన చేయకముందే మా దీనస్థితిని చూసి మమ్మల్ని రక్షించేవే. ఆపద కాలంలో నీ సన్నిధికి చేరినప్పుడు, నీ రెక్కల నీళ్ళలోకి వచ్చినప్పుడు, ఇదిగో ఏ కీడు మాకు రాకుండా నీ రెక్కల నీళ్ళ భద్రపరిచావు కదా ప్రభువా, ఇక నీవే మా రక్షకుడవు. అన్ని పండగలు చేస్తాం వల్ల స్తోత్రం. హల్లెలూయా. అన్ని మాయ అనలేదు వాళ్ళు. చూడండి, దేవుని ఎలా కొనియాడుతున్నారో వాళ్ళు. తన ప్రాణంతో చెప్తున్నాడంట 5వ వచనంలో, ఇప్పుడు మనం చదివిన భాగంలో చూడండి 42. నా ప్రాణమా నువ్వు ఎలాగా కృంగి ఉన్నావు, నాలో నీవు ఎలాగా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. స్తోత్రం. శ్రమ వచ్చిందా కృంగొద్దు, రోగం వచ్చిందా దిగులు పడద్దు, ఆపద వచ్చిందా వెనక్కి తిరగొద్దు అని విలువైన రక్షణను వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. ఈ రక్షణ చాలా విలువైనది. అది మనకు తెలియదు. నువ్వు ఎన్ని లక్షలు పెట్టుకున్నా దొరకదు అటువంటి రక్షణ. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము, జీవితు నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే, నాట్యమాడేను నాయంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. హల్లెలూయా. ఏంటమ్ముడు? అయితే ప్రియరా, ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే వారిలో ఏముందంట? శ్రమ వస్తే మనకు అది ఉన్నదా? కష్టం వస్తే రక్షణ పొందిన తొలి దినాల్లో ఉన్న ఆనందము ఎవరిలో అయినా ఇప్పుడు కనపడుతుందా? ఉందండి. వీళ్ళు ఎక్కడున్నారు? దేవాని సన్నిధిలో మేము మొరపెట్టినప్పుడు, ఇదివరకు మేము రక్షణ పొందిన తొలి దినాల్లో ఎప్పుడయ్యా అంటే 94, 95, ఇంకా అంతకు ముందు కూడా భక్తి భయంకరంగా ఉండేది. ఇప్పుడంతా ఫ్యాషనల్ అయిపోయింది. ఇప్పుడు అన్ని మెసేజ్లు అన్ని ఫోన్లు వచ్చేస్తున్నాయి. కాపీలు కొట్టే మెసేజ్లు ఎక్కువ అయిపోయింది. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అయితే పిల్లరా, ఈ వాక్యాన్ని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు నిజమే కదా, కోరాహు కుమారులకు ఉన్న ఆనందం మనకుందా? అరే వారు ఉపవాసం లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏమీ లేదు. అరే ఉగ్రత నుంచి దేవుడు వారిని కాపాడినందుకు ఏం చేస్తున్నారంట? దేవుని కంట ప్రియదేవుని బిడ్డలారా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. స్తోత్రం. ఈ ఆనందము ప్రతి ఒక్కరిలో ఉండాలండి. ఇది నువ్వు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి రక్షణ. స్తోత్రం. ఈ రక్షణ విషయమై చూడండి, అదే 42వ కీర్తన 9వ వచనం ఒకసారి చదవండి. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు, శత్రువుల బాధ చేత నేను దుఃఖాక్రాంతున్నయి. నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో మనవి చేయుచున్నాను. హల్లెలూయా. ఎవరికి మనవి చేయుచున్నారంట? నా దేవుడు. హల్లెలూయా. అంటే నా రక్షకుడు, నా సమాధానకర్త, నన్ను నడిపించే నాయకుడు. మన మనుషులు బట్టి నడుస్తాం, కానీ వాక్యానుసారం మన నడక మనకు కావాలి. పాడతాం కదా, నడుతును ఎవరితో నడుతామంటారు? అది అయిపోయి పాట అయిపోయిన తర్వాత లోపల నడుతాం. కొన్ని పాటలు ఎక్కడి నుంచి రావాలంటే ఆత్మానుసారంగమైన పాటలు రావాలి.
కొన్ని పాటలు ఎక్కడి నుంచి వస్తాయి? పేదల మీద నుంచి వస్తాయి, లోపల నుంచి రా. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈ లోకంలో ఏమి లేదండి. మీరు చెప్తున్నారు, కోరాహు కుమారులు మనకు ఒక పాఠాన్ని నేర్పుతున్నారు. ఏంటి ఆ పాఠం అంటే, రక్షణ పొందిన ప్రతి ఒక వ్యక్తి, స్త్రీయే కానీ పురుషుడే కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉన్నారు. రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు. నీ రక్షణ ఆనందాన్ని కాపాడుకునే వారమై ఉండాలి. మరో దినాల్లో మేము తొలి దినాల్లో రక్షణ పొందినప్పుడు అయ్యగారు రాకముందే మందిరంలోకి వెళ్ళిపోయి, ప్రభువా నీ దాసుడి ద్వారా మాతో ఏం మాట్లాడతారో మాట్లాడండి, నన్ను సరిచేయి, నా హృదయాన్ని సరిచేయి, నీకు అవిష్టమైనది ఏదైనా నా హృదయంలో ఉందేమో, ఈరోజు నేను దాన్ని బాగు చేసుకోవాలి, ఈరోజు నేను దాన్ని సరిచేసుకోవాలి, నీ దాసులో ఉండి నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థించే వ్యక్తులు ఇప్పుడు ఉన్నారా? ఆరాధనకు ఒక అరగంట ముందు వచ్చి, పిల్లరా ఇక్కడ జరిగే ఆరాధన కొరకు చేతులెత్తి ప్రార్థన చేసి, ప్రభువా సేవకుడు మాట్లాడుతున్న ప్రతి మాట ప్రతి ఒక్కరికి దీవెనకరంగా ఉండాలి. ఎంతమంది అలా ప్రార్థన చేస్తున్నారు? పిల్లరా ముందుగానే మందిరానికి వెళ్ళిపోయి చక్కగా సాపలు పట్టాలన్నీ వేసేసి మైకి పెట్టి అయ్యగారికి స్టేజ్ మీద అవన్నీ కూడా అందుబాటులో పెట్టి ఆయన వచ్చేంత వరకు పిల్లరా డ్రమ్ము దగ్గర పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండవాలని, ప్రభా ఈరోజు మాతో మాట్లాడు, నీ మాటలో సత్యం ఉన్నాయి, నువ్వు మాట్లాడితే మా జీవితాలు సరిపడతాయి, నువ్వు మాట్లాడితే మా వంకర బ్రతుకులు తిన్నగా అవుతాయి, నీ దాసు నోటి నుండి మాతో సూటిగా మాట్లాడేయా అని ప్రార్థన చేసినప్పుడు పిల్లరా ఆ ప్రార్థన దైవజనుని ఉజ్జీవింపచేసి మనకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని దైవజనుడి ద్వారా దేవుడు అందిస్తాడు. క్రైస్తవుడికి విశ్వాసకి విధమైన అనుభవం ఉండాలి. ఇది లేనప్పుడు నువ్వు ఎంత భక్తి చేయి అర్థమే. నేను అప్పుడప్పుడు చెప్తాను, పాట పాడేవాడు, బోధించేవాడు, వీళ్ళు బోధన లేదు, ప్రార్థన చేయలేదు, దేవుడి కార్యము చూశారంట. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుడి కార్యాన్ని బట్టి వాళ్ళ హృదయము దేవుని వైపు తిప్పబడింది. స్తోత్రం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించుదను అన్ని వేళలా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించుదను అన్ని వేళలా. అనుగుణము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలిగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలిగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. హల్లెలూయా. వాళ్ళ భారములో వాళ్ళ బాధలో దేవుడు బాసటగా నిలిచి వారిని ఆదరించాడు. దేవుని సన్నిధానంలో వారు దేవునినంట వారు ఏం చేశారంటే దేవుని మనస్సును గెలుచుకున్నారు. ఈ రోజున మనం ఎవరిని గెలుచుకుంటున్నాం? లోకానుసరమైన పొగడతలు గెలుచుకుంటున్నాం.
లోకానికి ఏదో దేవుడు మనం ఏదో మేలు చేసేవాళ్ళం లాగా. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. వీళ్ళు ఏ విధంగా ఉన్నారయ్యా అంటే దేవుడి దగ్గర దేవుని సన్నిధానంలో స్థలం సంపాదించుకున్నారు. స్తోత్రం చెబుదామా? వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని కృపను పొందుకున్నారు. హల్లెలూయా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేను నా స్థితిలో నీ కృప నాయడా చాలునంటివే. ఏ స్థితిలో ఉన్నారంటే వీళ్ళు దేవుని సన్నిధిలో ఉండి దేవుని హృదయాన్ని కలుసుకున్నారు అంటే వీళ్ళు దేవుని ప్రేమనంట బహుగా చెప్పాలి. దేవుని ప్రేమను బహుగా వీరు రుచి చూచారు. తేనెటీగ పేడ పురుగు రెండు కలిసినాయి అంట. అమ్మా ఏనండి, తేనెటీగ పేడ పురుగు రెండు కలిసినాయి అంట. రెండు కలిస్తే పేడ పురుగును చూసి అందంట తేనెటీగ, ఇగో పేడ పురుగా నీ పేడను విడిచిపెట్టారా నీకు తేనిస్తానన్నంట. ఏమంది? ఎలా నా పేడ రుచిగా ఉందంటుందంట. మరి దీనికి ఏం తెలియట్లేదు. బతిలాడి పుడుకు అందంట. సర్లే ఎంతగా బతిలాడుతున్నావు కదా కొంచెం పెట్టి అందంట. తేనె ఎంత తిన్నా కూడా రుచి అనిపించలేదంట. స్తోత్రం చెబుతావా? హల్లెలూయా. ఎన్నిసార్లు తిన్నా నీ తేనె రుచిగా లేదు కానీ నా పేడ మాత్రం బ్రహ్మాండంగా ఉందంటుందంట. హల్లెలూయా. మరి ఇదేంటి ఎట్లా అంటుంది? తేనంతా తిని ఈ రాని దగ్గరికి పిలిచి నోరు తెరి చూస్తేనంట ఒక పక్కనంతా కూడా ఏముందంటే పేడే. ఒక పక్కన లోపం, ఒక పక్కన దేవుడు. ఏంటంట ఒక పక్కన పాపం, ఒక పక్కన దేవుడు. ఒక పక్కన అబద్ధాలు, ఇంకో పక్కన దేవుడు. ఒక పక్కన ఇతరులను నిందించడం, ఒక పక్కన దేవుడు. చెడిపోయిన జీవితం, బాగుపడే లక్షణాలు. అప్పుడంటే ఈ తేనెటీగ ఏం చేసిందంటే తనలో ఉన్న పేడంతా తీసేసి ఇప్పుడు తినంటుందంట. ఏంటిది? తేనెని ఇప్పుడు తినో. జుంటి తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మర్వజాలము. జుంటి తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మర్వజాలము. జీవిత కాలమంతా ఆనందించుదా, యేసయ్యనే ఆరాధించుదా. ఎప్పుడంట? జీవిత కాలమంతా ఆయననే ఆరాధించాలి. చిన్న కార్యము వాళ్ళ ఎడల చేసినందుకే దేవుని పాదాల పట్టుకొని వారు గోజారుతున్నారే. మన జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేయలేదు, ఎన్నో అద్భుతాలు చేయలేదు, ఎన్నో చేశారు. అందుకని ఆయన సన్నిధానంలో మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆయన్ని పాదాలు పట్టుకొని మనం బతుకులాడే వారమై ఉండాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. నీకెంత పని ఉన్నా విడిచిపెట్టకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధి ఒక విలువైనది. దేవుని సన్నిధానంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే. రూత్ అంట పొలంలో పరిగెడుకుంటకెళ్ళినప్పుడు బోయజు చూసాడంట. అమ్మాయిని చూసి అన్నాడంట, అమ్మా ఈ పొలంలోనే పరిగెడుకో, వేరే పొలంలోకి వెళ్ళమాక అన్నాడంట. సరే అని చెప్పని రూతుమ్మకి ఆ మాట చెప్పి పని వారికి అన్నాడంట, రాయ్ మీరు పనులు తీసేటప్పుడు కొంచెం అక్కడక్కడ వదలండి అన్నాడంట. విడిచిపెట్టండి. అంటే ఇదిగో వస్తున్న అమ్మాయి మా బంధువురాలు, ఆ అమ్మాయికి పనులు విడిచిపెట్టండి. కోతకాలము సమీపించి అయిపోయిన తర్వాత ఈ బోయజు ఆమెను పిలిచి, అమ్మా నీ దుప్పటి పట్టు అన్నాడంట. నీ దుప్పటి పట్టు అన్నప్పుడు వెంటనే ఆమె ఏం చేసిందండి? దుప్పటి పట్టింది. ఎన్ని కొనలు పోసాడు? అనుమానం కదా? 6 కొనలు. అంతసేపు ఆలోచిద్దాట. మరి ఇక్కడ వాక్యం లేట్ అయిపోట్లా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చదవండి రూతు గ్రంథం 3:15 వచనం. రూతు గ్రంథం 3:15 వచనం.
ఒట్టి చేతులతో నీ అత్తింటికి పోవద్దని ఆ, చెప్పి అతడు చెప్పి అతడు ఈ 6 కొలల యావలను నాకు ఇచ్చినను. అమ్మా 15 వచనం 3:15 ఆ, మరియు అతడు నీవు వేసుకుని దుప్పటి తెచ్చి నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకొనమని పట్టుకోమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యావలు ఆమెకి 6 కనుల యావలో కొలిచి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళిన. స్తోత్రం. ఒక్క ఆదివారము నువ్వు దేవునికి సమయం ఇస్తే మరలా ఆదివారం వచ్చేంత వరకు కొరత లేకుండా పోషిస్తాడు దేవుడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆయన ఏమాత్రం కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని ఇప్పుడు దేని బిడ్డరా నమ్మిన ఎడల ఆయన ఏ స్థాయికైనా మనల్ని తీసుకెళ్ళగలిగిన దేవుడు. స్తోత్రం. చూడండి 86వ కీర్తన 3వ వచనం ఆఖరిగా లోకస్వార్త 18:7 వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 86వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. ప్రభువా దినమెల్లా నీకు నేను మొరపెట్టుచున్నాను, నన్ను కనికరింపుము. ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింప చెయ్యము. స్తోత్రం. ఇది కూడా ఎవరు మాట్లాడుతున్నారంటే దావీదు పలుకుతున్న మాట. దావీదు అంటున్నాడు ఇక్కడ, చక్కగా మాట్లాడుతున్నాడు. ప్రభువా దినమెల్లా నేను నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణించుము. రక్షణ పొందిన వ్యక్తి మన సంగతులన్నీ లోకంలో ఉన్న వారికి చెప్పకూడదు, కానీ నీకు ఏ సమస్య ఉన్నా ఎవరికి చెప్పాలంటే దేవాది దేవుడికి చెప్పాలి. హల్లెలూయా. రక్షణ పొందిన వాళ్ళు చేసేటువంటి క్రమం ఇది. ఉదయకాలంలో ఎంతమంది ఆయన సన్నిధిలో కలుసుకొని ప్రార్థన చేస్తున్నారు రక్షణ పొందిన వారు. రక్షణ లేని వాటిని వదిలేయండి, వాళ్ళని దిట్టంగా దీన్ని అడ్డం కోరుకుంటారు. వాళ్ళు కలిపే వాళ్ళకి దేవుడు. స్తోత్రం. ఏ రోజు కూడా దేవుని లేరా నా సేవా జీవితంలో ఎంత అలిసిపోయినా కనీసం 1 గంట అయినా ప్రార్థన చేసుకుంటాను. అది లేని వారు చచ్చిన వారితో సమానం. స్తోత్రం. ఆ ప్రార్థన అనుభవం లేని వారు ఎన్ని పాటలు పాడు, ఎన్ని మెసేజ్ చేయి, ఎన్ని వాక్యాలు చెప్పు, ఎందుకు పనికి రావాలి? దానివల్ల ఎవరికి ఉద్యోగము ఉండదు. ప్రార్థన ద్వారా దేవుడంట వర్షపు జల్లు కురిపిస్తాడంట. స్తోత్రం. హల్లెలూయా. ఆఖరిగా లోకస్వార్త 18:7 చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. ఇప్పటి వరకు దేవుడు మనకు మంచి వాతావరణం ఇచ్చారు. దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివారాత్రములో తాను గురించి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. స్తోత్రం. దివారాత్రులు ఏం చేయాలంట మనం? కనీసం శనివారం రాత్రి కూడా ప్రార్థన చేయము. దివారాత్రులు చేస్తామా? ఆదివారం సిద్ధపాటు కోసం శనివారం చేస్తామా? స్తోత్రం చేద్దాం. అది ఉండాలి. అది ఉన్నప్పుడు మన దేవుడంట ఆయన కొరకు అనుదినం మనల్ని సిద్ధపరచుకుంటాడు. మన రక్షణ సువార్తను మన ఇతరులకే. నిన్న గురువారం అనుకుంటా ఎవరో ఒక అతను వచ్చాడు. ఏమండి సీట్ కవర్ వేసి పెట్టండి. సీట్ కవర్ వేస్తుంటే మా మనవడు ఏం చేశాడు, మా అమ్మాయి కొడుకు ఆయన కుర్చీలో కూర్చుంటే కోలర్ ఆయనకి వెళ్ళి తిప్పేశాడు. స్తోత్రం. కోలర్ ఆయనకి వెళ్ళి తిప్పేసేస్తే నేను బయట సీట్ వాడు తీస్తున్నా. ఆయన చల్లగా అలికే హోహో అనుకున్న పైకి అట్ట చూసాడు. ఎదురుగా క్యాలెండర్ ఉన్నాడు. కానీ మీరు పాస్టర్ గారా? అవునా? ఆయన ఇంకెక్కలేని ఆనందం. కూర్చొని వాక్యం వింటున్నాడు. వాక్యం పని చేస్తానున్నా, నేను వాక్యం చెప్తానే ఉన్నాను. పని చేస్తానున్నాను, ఆయనకు వాక్యం ఎట్టా చెప్పేది ఎవరు ఉన్నారండి? పని చేసుకుంటూ నువ్వు చక్కగా దేవుణ్ణి ధ్యానిస్తున్నావు, దేవుని వాక్యం చెప్తున్నావు అని చెప్పని శుక్రవారం మళ్ళీ ఇంకో పని తీసుకొచ్చాడు. హల్లెలూయా. సీట్ బాగా చేశారంటే మా ఫ్రెండ్ మెచ్చుకున్నాడు, అందుకే లాక్కొచ్చాను. ఇది కూడా కవర్ అయ్యింది నాకు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా దేవుని సన్నిధానంలో అనుదినము మన రక్షణ మనం కాపాడుకున్న వారమై ఉండాలి. కనీసం రోజుకు ఒక్కడికన్నా చెప్తున్నావా?
లేరా? ఎవరైనా నువ్వు పాస్టర్ అన్నాడు అనుకో, క్యాలెండర్కి వెళ్ళి చూసి నేను వాడికి వాక్యం చెప్పకుండా నా సాక్ష్యమైనా, ఎందుకంటే మనం రక్షించబడ్డాం. మనం రక్షించబడిన తర్వాత మన సాక్ష్యాన్ని ఇతరులకి చెప్పాలి. లేదా ఎందుకు షాప్ పెట్టి పని చేయాలంటే కష్టపడిన వాడు సోమరితో సమానం. కష్టాజీతం భుజించిన వాడు సోమరి. కష్టపడి నీ యొక్క జీతం, నీ ఆహారం తిని దేవుని పని చెయ్యి. అడ్డంగా తిని దిట్టంగా తిని అడ్డంగా మంచం అంతా పోలాడమాక. ఏమవుతుంది అప్పుడు? గ్యాస్ నొప్పులు వస్తాయి, పొట్ట వచ్చేస్తుంది, అనేకమైన సమస్యలు. అల్లేలు చెబుదామా? ఆయన అంటున్నాడు, అయ్యగారు ఈ వయసులో కూడా మీరేంటి అని అంటున్నాడు. ఖాళీగా ఇంటి దగ్గర ఉండలేక కష్టపడాలని. స్తోత్రం. దేవుడి స్వార్థకి ఏదో రూపంలో నేను చేసే పనులు, డబ్బులు నాకు ఉపయోగపడతాయి. నేను ఎవరిని చేయి చాపను, కానీ నాకు వచ్చిన కష్టాజీతంలో నేను దేవుడి సేవకు వాడటం జరిగింది. ఎవరన్నా ప్రేమించి ఇస్తే తప్ప దాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టాక నేను ఇష్టపడ్డా. మీటింగ్లు పెట్టినా మనకున్న దాంట్లోనే చేసుకుంటూ వెళ్ళిపోతాం, కానీ వేరే పరిస్థితులు ఏమీ ఉందాం. కాబట్టి రక్షణ పొందిన మనం అనుదినము ఎవరి దగ్గర కనపడాలి? ఎవరి దగ్గర కనపడాలి? లోకంలో కాదు, టీవీల దగ్గర కాదు. ఈ రక్షించబడిన వారు లోకంలో ఇష్టానుసారంగా మాట్లాడి, విస్తరించి మాట్లాడి, దేవునిచ్చిన రక్షణ కోల్పోయి అన్ని జనులు దేవుని యొద్దకు రాకుండా చేసేది ఎవరంటే మనమే. రక్షణ పొంది చేయాల్సింది చేయక విస్తారమైన సంభాషణలు పడిపోయి దానికి బదులు దేవుని సువార్త చెప్పు వాళ్ళకి. స్తోత్ర. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించడు గాక. అమ్మాయి అమ్మ చేయండి, ఎవరో ఒకరు.